Hi friends, good afternoon. Today topic is మా కొత్త పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కొత్త బిజినెస్ దిగామని. దాంట్లో భాగంగా విజయవాడ హైవేకి కోదాడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కొత్తగా బిజినెస్లో యాడ్ అవ్వి మనమే తీసుకున్నాము. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. విజయవాడ నుంచి కోదాడ దాటినాక హైదరాబాద్ వస్తుంటే పిఎస్విఎల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనదే. ఎవరైనా మన వ్యూవర్స్ అటువైపు జర్నీ చేసినా అక్కడ రెస్టింగ్ రూమ్స్ ఉంటాయి, టాయిలెట్స్, ఒకటి ఆల్టింగ్ కోసం గెస్ట్ రూమ్ కూడా ఉన్నది. మంచిగా అక్కడే డీజిల్ అండ్ పెట్రోల్ తీసుకొని ఫ్రీ ఎయిర్ కూడా సర్వీస్ ఉన్నది. తీసుకొని మనం మీరు అక్కడ జర్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది చూడండి. కొత్తగా బిజినెస్లో యాడ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త యాడింగ్. నెక్స్ట్ ఇంకో 2 పెట్రోల్ బంక్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి మనం ఖమ్మం సైడ్. ఇది రెడీగా ఉన్నది, మనం తీసుకోవడం జరిగింది. బాగున్నది. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. గ్రీనరీ పెట్రోల్ బంక్ మనకి కోదాడకు కూడా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కలిసి మధ్యలో బరాకత్తగూడెం అని మునగాల మండలం వస్తుంది. దానికి నియర్ బై ఉంటుంది. కోదాడికి 3 కిలోమీటర్స్ వస్తుంది. సేల్స్ అయితే ఇప్పుడు మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. మా తమ్ముడు చూసుకుంటున్నారు దీన్ని. మనకు కూడా హైదరాబాద్లో వస్తుంది. సేమ్ రెడీగా ఉన్న బంక్ ప్లాన్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. మా బాబు అయితే ఎంతో ఆడు కొత్తగా అనిపిస్తున్నది. మొత్తం రౌండ్ అప్ చేస్తున్నాడు. దీంతో పాటు లారీ కూడా తీసుకున్నాము, పెట్రోల్ ట్యాంకర్. అది కూడా ఒక 50 lakhs చేంజ్ అయింది. ఇది ఒక 2.5 దాకా బంక్ అవుతుంది. కొత్త బులే ఒక 20 years దాకా మనకి హ్యాపీగా కష్టపడుకుంటా మన కింద ఒక 10 members వర్కర్స్ పని చేసుకుంటున్నారంటే ఆ ఫీలింగ్ వెరీ గుడ్. వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళము, మన లైఫ్ని క్యారీ చేసిన వాళ్ళము అవుతాము. బంక్ అయితే చాలా మంచిగా ఉన్నది, ఓపెన్ స్పేస్గా. అవి 2 మా కార్లు మీకు తెలుసు కదా. మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేయాలని వచ్చాము. అందులో మా పాప ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం అడుగు పెట్టాలని మా నాన్నగారు ఒకటే కోరుకుంటే ఫ్యామిలీతో వచ్చి మా బాబు చూపించి వెళ్దామన్నట్టు వచ్చాము. గుర్తుపెట్టుకోండి, విజయవాడ హైవేని కోదాడ దాటినాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. మీరు వస్తుంటే జియో స్టేషన్ పక్కనే, జియో స్టేషన్ దాటినాక ఫస్ట్ బంక్. గుర్తుపెట్టుకోండి. సూర్యాపేట నుంచి వస్తుంటే యూటర్న్ తీసుకోవాలి. ఆపోజిట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. రీసెంట్గా మేము వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో తిరుపతమ్మ తల్లి టెంపుల్ ఉందంటే చూడ్డానికి వెళ్ళాం ఫ్రెండ్స్, నేను మా వైపు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ ఫూట్ అంటే లెఫ్ట్ పాదము ఇక్కడ ఉన్నదని తెలిసి వచ్చాము. ఇక్కడ ఊరు వాళ్ళు బాగా నమ్ముతారంట. ఇక్కడ జాతర కూడా బాగా జరుగుతుందంట. ఎగ్జాక్ట్లీ మా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే ఉంది. చాలా బాగుంది నిజంగా. ఈ పాదం అయితే నిజంగా పాదం లెఫ్ట్ ఫింగర్స్ సేమ్ మన పాదం ఉన్నట్టే ఉన్నది. మరి దేవుడు వచ్చాడా లేదా అది న్యాచురల్గా వెలిసిందా అనేది ఆ దేవుడికి తెలియాలి. ఓల్డ్ టెంపుల్ మంచిగా కట్టుకున్నారు. ఆ పాదం ఉందనే ఇక్కడ అంతా వెలిసిందంటుంది. గ్రీనరీ ఎవ్రీ సాటర్డే సండే మంచిగా జాతర టైం జరుగుతుందంట. టెంపుల్ నాగమ్మ తల్లి టెంపుల్ ఉన్నది, శివాలయం. తిరుపతమ్మ తల్లి తిరుపతమ్మ తల్లి అంటే మనకి పెనగంచిపూలు అంటే ఫేమస్ ఫ్రెండ్స్, అందరికి తెలుసు కదా. సేమ్ అదేవిధంగా ఇక్కడ కట్టుకున్నారు గ్రామ ప్రజలు. చూడడానికి అయితే మంచిగా ఉన్నది. మంచిగా సండే వెకేషన్ చేసుకోవడానికి, స్మాల్ పార్టీ ఫ్యామిలీతో చేసుకోవడానికి, ఏమైనా మొక్కులు ఉన్నా తీర్చుకోవడానికి కూడా మంచిగానే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ బాగానే ఉన్నది. ఈసారి ఎవరైనా వస్తే మా బంక్ దగ్గర ఆల్టింగ్ చేసి వెనకాల వచ్చి ఏదైనా కోరుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి. నీళ్ళు ఆ కోరిక నెరవేరుతుంది అని అంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజలైతే.
చూద్దామని ఒక మంచి కోరుకున్నాము. ఇలాంటి బంకు కూడా మాకు కూడా సిటీలో కావాలి అని నేను మా వైఫ్ అనుకొని మేము ఎంటర్ అయిన షేర్ మార్కెట్ కూడా బాగా డెవలప్ కావాలని అనుకున్నాము. షేర్ మార్కెట్లో కొత్తగా వచ్చాం కదా, దాని విశేషాలు దాని యొక్క అనాలిసిస్ కూడా మీకు రాబోయేమని జనజీవన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఒక వెకేషన్ అని మన పెట్రోల్ బంక్ని షూట్ చేయాలని వచ్చాము, చూపించాము. పక్కన కూడా ఇదే అంటే మా పాప నర్మద కోసం కూడా వచ్చి మొక్కు వేసుకొని వెళ్దామని వచ్చాము. ఇక్కడ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఎక్కడో గ్రీనరీ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచిగా పొలాల మధ్యలో మంచిగా టెంపుల్, ప్రశాంతంగా ఎవ్రీ సండే వచ్చి ఒక నాటుకోడి కూర్చుకొని మంచిగా ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి చేసుకోవాలి. బాగుంది ఫ్రెండ్స్. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మన పొలాల మధ్యలోనే మన టెంపుల్ కోసం దర్శించుకొని ఒక 1 hour 2 hours స్పెండ్ చేసుకొని ఫ్యామిలీతో ఒక 5-6 మెంబర్స్తో వచ్చి మంచిగా భోజనాలు అవన్నీ ఇక్కడే వండుకొని వెళ్ళిపోయి ప్రశాంతంగా 1 hour రెస్ట్ తీసుకుంటే మైండ్లో ఉన్న బాధలన్నీ పోతాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలాంటి వెకేషన్స్ కూడా ఎంట్రీ అవ్వాలి. ఎప్పుడు జాబు బిజినెస్ ఆ టెన్షన్లు కాకుండా ఒక 1 week వీక్లీ 1 సండే అనేది హాలిడే కాబట్టి హాలిడేని ఇట్లా ఫ్యామిలీ డేగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు జనజీవన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. మా పెట్రోల్ బంక్ ఎలా ఉంది ఏంటనేది లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా పెట్రోల్ బంక్స్ కావాలన్నా కూడా మీకు ల్యాండ్ ఉన్నా మేము లైసెన్స్ ద్వారా ఇప్పిస్తాం, లేదా లైసెన్స్ ల్యాండ్ కావాలన్నా కూడా చెప్పండి మాకు. మేము ఆల్రెడీ బిజినెస్ దిగాం కాబట్టి మనకి ఇండియన్ ఆయిల్, హెచ్పి, భారత్ పెట్రోల్ బంకులు కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి బంక్స్ డైరెక్ట్ మనకి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ అనేది అప్రూవ్ చేసుకొని ఆల్ టైమ్ హిట్ చేసుకొని ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా చెప్పండి, కామెంట్ చేయండి. లేదా మా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి మాకు పలానా జనజీవన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్లో చూసాము, మాకు పెట్రోల్ బంక్ పెట్టే ఆలోచనలు ఉన్నాయని చెప్పిన మా బ్రదర్ ఆడ సజెషన్ చేస్తారు, నా నెంబర్ ఇస్తాడు. వచ్చేసి మనం న్యూ బిజినెస్లో కూడా యాడ్ అవుదాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.